ఓకే, అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ వచ్చేసింది. నేను నైట్ వచ్చేసింది, కాకపోతే మేము ఓజీ లైవ్లో ఉన్నాం కాబట్టి కుదరలేదు చూడటము. సో చూసేద్దాం. ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. దీనికంటే పెద్ద సినిమా రాలేదు, ఇంకేమీ చేయలేదు. హాలీవుడ్ మొత్తం ఈ సినిమా మీద నమ్మకం ఉంది. ఆ రేంజ్ నమ్మకం ఉందా ఆ సినిమా మీద బాగుంటుంది అంటే మాత్రం విజువల్స్ చాలా బాగుంటాయి అని నాకు నమ్మకం వస్తుంది. బట్ మిగతా బాగుంటుంది అంటే మాత్రం నాకు అవతార్ వే ఆఫ్ ద వాటర్ కూడా ఓకే అని ఫీలింగ్ వచ్చింది. ఐ హోప్ ఈ సినిమా బాగుండాలని. ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్. This is the only pure thing in this world. Okay. The fire came from the mountain, burnt our forest. Ash tribe. But Eva did not come. Okay. Eva అందుకే వీళ్ళు ద్వేషిస్తారు. అమ్మా విజువల్స్. World was much. మా బాబు టల్కన్స్, కమ్ ఆన్. Protect your sister. Yes, sir. నైస్. పెద్ద ఫైర్ ఏ ఉన్నట్టుంది. ఓకే, దీనిలో పెద్ద ఫైట్. Dad always said. Sully stick together. No, the other one. Sully never quits. That's right. Sully's never quit. ఏంటి వీడు Do you still అవతార్ అవుతుందా? What if every human being on Earth could live here without a mask? ఓకే. You want to spread your fire across the world. You need me. ఓహో, వాళ్ళిద్దరు మీట్ అయ్యారా? రానిలే. We must fight. I call upon the warrior mother. ఏ వాక్యం. ఏ తురుక్ మక్తో, కమ్ ఆన్. Kill you. I swear. తురుక్ కేమ్ బ్యాక్. తొక్కునా కొడుకుని అక్క. ఓకే 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 ఓకే. December 19th. నైస్. వాజ్ ఇట్ గ్రేట్? నో, అంటే జనరల్ అవతార్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఓకే, నాకు అది ఓకే, బాగానే అనిపిస్తుంది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, మనకి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో వే ఆఫ్ వాటర్లో చాలా ఎక్స్ప్లోరింగ్ స్టఫ్ ఉంటుంది. మా బాబోయ్ గంటన్నర ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడు. సూర్యులకు సచ్చి అంటే నచ్చుతూ ఉంటుంది చూడ్డానికి, బట్ స్టోరీ ముంగడికి ఎక్కడ కదలదు, అలానే ఉంటుంది. దీంట్లో స్టోరీ ముంగడి కదలాలి. అండ్ ఆల్సో ప్లీజ్ 3 గంటల 12 నిమిషాలు 3 గంటల 20 నిమిషాలు పెట్టకు తాత, ప్లీజ్ తాత, ఐ లవ్ యూ, బట్ స్టిల్ డోంట్ అంత పెట్టకు. నీకు స్టోరీని ముంగడు కదిలిచ్చేసి పెద్ద వార్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, మన స్పైడర్ గార్డ్ ఉన్నాడు కదా, స్పైడర్ గార్డు విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఏవా అయిపోయాడు కాబట్టి హీఈస్ టెక్నికల్లీ వాడు భూమి వడిసే ఇక్కడ పాండోరలా మాస్క్ లేకుండా బతకగలుగుతాడు. సో వాడు హీస్ మీటింగ్ వడిసే టెక్నికల్లీ మీటింగ్ అన్నది ఏమో, అది కరెక్ట్ వర్డ్ కాదేమో తెలియదు, కానీ మన జుట్టుతోటి హీస్ కనెక్టింగ్ విత్ ఏవాస్ యానిమల్స్ అండ్ ఎవ్రీథింగ్, పాండోర్ యానిమల్స్ తోటి అన్నిటితో వాడు కనెక్ట్ అవుతున్నాడు. అదొకటి సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరైతే విలన్ ఉన్నో షీ ఈజ్ ద మెయిన్ విలన్. ఎందుకంటే మన బ్రో నువ్వు మాట చెప్తా, ఇది ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ మధ్యలో ఈ వోక్ షిట్ ఏ రేంజ్లో వచ్చిందంటే, వెన్ ఎవర్ ఐ సీ ఫీమేల్ విలన్స్, అది నాకు అట్లే అనిపిస్తుంది వీళ్ళు కావాలని పెట్టారని ఫీలింగ్ వస్తుంది. అంటే టెక్నికల్లీ జేమ్స్ గన్ లాంటి డైరెక్టర్ కూడా చేయగలుగుతాడా అంటే చాలామంది చేశారు. సో వై నాట్ జేమ్స్ గన్ అనే ఒక ఎక్సెప్షన్ కూడా వస్తుంది. జస్ట్ ఫీమేల్ విలన్ని పెట్టాలి అన్నట్టు పెడుతున్నారా? ఎందుకంటే షీఈస్ సో పవర్ఫుల్. మన ఎవరైతే మన మెయిన్ విలన్ ఉన్నాడో వాడిని కూడా హీఈస్ ఆల్సో యూ నీడ్ మీ, మన ఇద్దరం కలిసి పని చేద్దాం అంటే లైక్ వాడు అట్లాంటి టైప్ కాదు కదా. అది కూడా చేస్తున్నారు అన్నప్పుడు ఐఎమ్ గెటింగ్ ఓకే, చూద్దాం. అది నాకు, నేను చెప్తున్నా కదా, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హాలీవుడ్ డూయింగ్ స్టూపిడ్ స్టఫ్, ఇడియాటిక్ స్టఫ్ ఇన్నేళ్ళుగా చేసి మనకి దరిద్రపు కొట్టు సినిమాలు తీసి దరిద్రపు కొట్టు క్యారెక్టర్లు ఇచ్చి సరిగ్గా నా నమ్మకం పోగొట్టుకున్నారు కాబట్టి అట్లాంటి డౌట్లు వస్తున్నాయి తప్ప, బాగుందంటే నేనే బాగుందని చెప్తా. బట్ స్టిల్ చాలా చూసాం ఇప్పటికే, చాలా చెత్త చూసినాం. ఆ చెత్తలో ఇది కూడా ఉంటుంది అన్న ఫీలింగ్ అంతే. బట్ ఇప్పటి వరకు ట్రైలర్లో ఉండే డైలాగ్స్ కానీ ఉన్నాయన్నీ కూడా జెనరిక్ జేమ్స్ కెమెరూన్ అవే కనబడుతున్నాయి. అవతార్ 1 and 2లో ఏవైతే ఉంటాయో అవే కనబడుతున్నాయి. అవి కొంచెం అరే ఏమో విజువల్ సూపర్ ఉంటాయి, ఈయన స్టోరీ ఏంట్రా ఇలా ఇచ్చిన అనే ఫీలింగ్ ఉంటుండే. ఇది కూడా అలానే అనిపిస్తుంది. సో హీఈస్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ఏవా కాబట్టి మనిషిగా బతుకుతున్నాడు. అట్లకి
హీఈస్ యూనో మాస్క్ లేకుండా ఉంటున్నాడు. నేను ఒక నిజం చెప్తారు కదా, సెకండ్ పార్ట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు మాస్క్ లేకున్నా కానీ నాకు ఒకటేసారి షాక్ అనిపించలేదు, ఎందుకంటే నేను సినిమా మర్చిపోయినా. నైస్ అట్లుంటుంది అన్నట్టు, అంత టైం తీసుకోండి మంచిగా ఉంటుంది. బట్ ఇట్లాంటి పెద్ద సినిమాకి టైం పడుతుంది. సో హీ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ఏవా లంగ్స్ చెక్ చేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు జోయి సల్దార్ నెటీరియా ఏం చేస్తుంది అది ఇంపార్టెంట్. బాగుంది ఇదంతా ఓకే. ఒక్క నిమిషం, ఓహో ఈ బికేమ్ పార్ట్ ఆఫ్ ఏవా. సో వాడికి దట్ టెండ్రల్ స్టఫ్ వచ్చేసింది అన్నట్టు, మన జుట్లో కూడా వచ్చేసింది. సో ఓకే 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 ఇలా ఉండదు చూడాలి, ఇంట్రెస్టింగ్. సో ఇది షీఈ్ ఏమంటారు దాన్ని, కరెక్ట్ పదం గుర్తుకు రావట్లేదు నాకు. షీఈస్ డూయింగ్ దట్ స్టఫ్. సో లైక్ వద్దురా తప్పైపోయిందిరా, వేరే పదం వచ్చేస్తుంది నాకు. అదే వీడు బ్యాక్ సీట్ అయితే ఉండనా నాకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా వీడు బ్యాక్ సీట్ అయితే బొక్కలా ఉంటుంది. టెక్నికల్లీ వాడు బొక్కలా ఉంటాడు, టెక్నికల్లీ అంత ఏం చేయలేదు, వీళ్ళని కూడా అంత ఏం చేయలేదు సెకండ్ పార్ట్లో. బట్ ఓకే ఇంట్రెస్టింగ్, చూద్దాం ఎట్లుంటుందో. సో వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే దిస్ విల్ బీ ది ఎండ్ ఆఫ్ అవతార్. ఈ సినిమా ఆడింది అనుకో, బాగా ఆడిందంటే 4th and 5th పార్ట్లు వస్తాయి, రాలేదంటే రాలేదు, అది సిచ్యువేషన్ అన్నట్టు. ఈయన పేరు మర్చిపోయినా భయ్యా. హీ వాజ్ సపోజ్ టు బి ద మెయిన్ లీడ్ ఆఫ్ ద సెకండ్ పార్ట్. నేను మర్చిపోయినాను పేరు. సూపర్, థ్యాంక్ యూ. 2021 వచ్చింది, 2025 ఆయన 4 ఏళ్ళు సినిమా వచ్చి. సూపర్. సో స్కేల్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నథింగ్ సర్ప్రైజెస్ మీ రైట్ నౌ. స్కేల్, ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ లవ్డ్ ద విజువల్స్ ఇన్ వే ఆఫ్ వాటర్, ఐ లవ్డ్ ద విజువల్స్ ఇన్ అవతార్. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈవెన్ దీనిలో కూడా ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ అవుతుంది, గ్యారంటీ. 4 years దే టుక్. ద ఓన్లీ థింగ్ దే విల్ బీ డెలివరింగ్ గుడ్. అండ్ ఆల్సో నాకు మంచిగా అనిపించేది ఏంటంటే డెఫినెట్లీ స్టోరీ బాగా పెట్టుకొని, లైక్ క్యారెక్టర్స్ వాటిని ఎలా చూపిస్తున్నారని ఇంపార్టెంట్ అన్నట్టు. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ప్లాన్ చేసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో తుర్క్ మక్తో ఈజ్ బ్యాక్ బ్రో, ఐఎమ్ హ్యాపీ నిజంగా. తుర్క్ మక్తోని ఫస్ట్ మూవీలో అట్లా వదిలేసిన తర్వాత హౌలాగా నువ్వు తుర్క్ మక్తో వదలడం ఏంట్రా, యూ విల్ బీ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్, నీకు ఇంకే ఉంటారా అని నేను అనుకున్నా. వాడు వదిలేసిండు. సెకండ్ పార్ట్లో తుర్క్ మక్తో లేదు, మరి సెకండ్ పార్ట్లో తుర్క్ మక్తో ఉండాల్సిన టైంలో లేదు, ఇప్పుడు థర్డ్ పార్ట్లో తీసుకొచ్చినాం. సో హ్యాపీ, చూద్దాం దాన్ని ఎట్లా చూపిస్తారో చూడాలి. సో తుర్క్ మక్తో యాక్చువల్లీ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గరుక్ మంతా. మన గరుక్ మంతుడు ఉన్నాడుగా, ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యారట. సో హ్యాపీ అబౌట్ ఇట్. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ పెద్ద వార్ని ప్రామిస్ చేస్తున్నారు. లైక్ ఫస్ట్ పార్ట్లో వార్ వేరే లెవెల్లో ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటే హ్యాపీ, నాకు ఇబ్బంది ఏం లేదు. దాన్ని మళ్ళీ చూడొచ్చు మనం. సో December 19th అంట వే ఆఫ్ వాటర్ మళ్ళీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. వెళ్తానా అంటే ఐ డోంట్ నో. సో వాళ్ళ నాన్ననే చంపగలుగుతాడా అనేది పాయింట్. సో ఏమో ఇట్లాంటివన్నీ చాలా సినిమాల్లో చాలా పాయింట్లు చూసినట్టే ఉంటుంది, మళ్ళీ కొత్తగా చూసినట్టు ఉంటుంది, ఎందుకంటే విజువల్స్ చాలా బాగుంటాయి, కొత్త వరల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇదేదో సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అవతార్. అది ప్రాబ్లం నాకైతే. సో చూద్దాం, లెట్స్ హోప్ బాగుంటుంది అనుకుంటున్నా. లెట్స్ హోప్ సినిమా బాగుండాలనుకుంటున్నా. వే ఆఫ్ వాటర్ కంటే బాగుండాలి, ప్లీజ్ కమాన్. వే ఆఫ్ వాటర్ కన్నా బాగుండండి. దాంట్లో చాలా వరకు ఎక్స్ప్లోరింగ్ స్టాఫ్ పెట్టుకొని స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో ఐఎమ్ హోపింగ్ ఇది బాగుండాలనుకుంటా. మీరు చూసారా ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించింది, నాతో చూసారుగా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంత మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.